కోట్లు బకాయిలు పెట్టినట్లుగా సాక్షిలో కథనం వచ్చింది. సో గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన మాట వాస్తవేనా? టీడీపీ ఏమనుకుంటోంది? వీళ్ళు బకాయిలు పెట్టడమే కాకుండా చాలా హాస్పిటల్స్ వీళ్ళ వల్ల హాస్పిటల్స్ పేషెంట్స్ వస్తున్నారని ఇబ్బంది పడి మేము ఆరోగ్యశ్రీ అనేది మా హాస్పిటల్లో తీసేస్తున్నామని చెప్పేసి ఎంతో మంది ముందుగా అనౌన్స్ చేసేసారనమాట. అంటే వీళ్ళ పరిస్థితి వీళ్ళ దుస్థితి ఎలా ఉందో ఆలోచించండి. వీళ్ళు ఏమీ చేయకపోగా వీళ్ళు చేసేది ఏమీ లేక పక్కనాల మీద ఏమన్నా ఒక సంవత్సరం అయిందా, ఒక 5 నెలలు అయిందా, 6 నెలలు అయిందా, ఏ కేటగిరీలో తీసుకున్నాం? సపోజ్ ఆరోగ్యశ్రీ తీసుకుందాం, ఈ రోజు టాపిక్ ఆరోగ్యశ్రీ కాబట్టి ఆరోగ్యశ్రీ తీసుకున్నాం. ఎందులో బొక్కలు లేవండి వీళ్ళు చేసిన దాంట్లో? ఏది తీసుకున్నా అందులో ఉన్నది బొక్కలే. అవన్నీ పూడ్చాలా, పూడ్చిన తర్వాత జనాలకి ఏదో ఒకటి మంచి చేయాలి. కనీసం ఇప్పుడు రోడ్డు గుంటుంది, రోడ్డు మీద డైరెక్ట్ గా తారు పోసేసేం కదా, ఫస్ట్ ఆ గుంట పూడ్చిన తర్వాత తారు పోస్తారు. అలాగా ప్రతి చోట అన్ని లొసుగులుంటే ఏం మాట్లాడతారండి వైసీపీ నాయకులు గాని? వీళ్ళంతా వచ్చి ఏం మాట్లాడతారు? మన ఏదో అంబటి మాట్లాడాడు పోయినసారి, వీళ్ళు ఒక నెల 4,000 ఇవ్వగానే సరిపోదు, 7,000 ఇవ్వగానే సరిపోదు, వచ్చే నెల వీళ్ళు ఎలా ఇస్తారు, 4,000 ఎవరు ఎగ్గొడతారని మాట్లాడారు. మరి ఈ రోజున ఉదయం 6 గంటల నుంచే వాలంటీర్ వ్యవస్థను కూడా ఉపయోగించుకోకుండా పెన్షన్ల పంపిణీ జరిగింది జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కూటమి తరపున. మరి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు దానికి? వీళ్ళకి ఏమి చేతగానప్పుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు వీళ్ళు ఏదో మాట్లాడితేనో ఏదో ప్రశ్నిస్తేనో ప్రతిపక్ష హోదా రాదండి. 5 ఏళ్ల పాటు వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తుంటే దాని గురించి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. వాళ్ళు ఏమీ చేయకపోగా వీళ్ళు అది చేయట్లేదంటే ఏమన్నా వచ్చి ఒక 6 నెలలు అయినా అయిందా పోనీ ఏమన్నా చేయకపోవడానికి? కనీసం దానికి మనకి మనుషుల్ని అలాట్ చేసుకోవాలి, దానికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని నిధులు ఉన్నాయి, ఏం కేటాయించారు అని చెప్పి చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా డైరెక్ట్ గా రాగానే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే ఇంకా ఆయన పొలాలు, ఆయన ఇల్లు అవన్నీ తాకట్టు పెట్టి అమ్మి పంచాలన్నమాట. ఈయనకు మళ్ళీ పోయినసారి బాబు గారు ఏమి ఎక్కడ పడితే అక్కడ మహల్లు, ఏ కొండ పడితే ఆ కొండ గుండు కొట్టించి ఇల్లులు ఏం కట్టుకోలేదండి. అవన్నీ తాకట్టు పెట్టు అమ్మ తీసుకురావడానికి. ప్రజల సొమ్ము నిజంగా ఈయన మాట్లాడాడు, ఏదో మాట్లాడుతున్నాడు, టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పేసి టిట్కో ఇల్లు మనం టీడీపీ ప్రభుత్వంలో కట్టించిన ఇల్లు కూడా ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారండి? ఆ ఇంటి మీద వాళ్ళకి ఇంటి తాళాలు కూడా ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ పేరు మీద 3 రమి గారు మీ ఆడియో మిస్ అయింది, మాట్లాడండి. సమాధానం చెప్పమానండి ముందు వీళ్ళని. ఇంటి మీద, ప్రతి ఇంటి మీద అండి టిట్కో గృహాలు, వీళ్ళ ఇంటికి ఎవ్వరి ఇళ్ళకి తాళాలు ఎవ్వరికి ఇవ్వకుండా ప్రజలకి దాని మీద 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ డబ్బులు ఏం చేశారు? ప్రతి నెల ఇంటి తాళం కూడా తీసుకోకుండా ఈఎంఐలు పే చేయలేక ఇంటికి ఓ పక్క ఇంటికి అద్దె కట్టుకుంటూ ఓ పక్క ఈఎంఐలు పే చేసుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్కమ్ లేక, ఆదాయం లేక. ఆదాయాన్ని సృష్టించడం వీళ్ళకి చేత కాలేదు 5 ఏళ్ల పాటు. ఏం మాట్లాడతారండి? దేని గురించి వీళ్ళు ప్రశ్నిస్తారు? మేము తిరిగి ప్రశ్నిస్తే తలలు ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళు? కనీస సమాధానం తెలియదు. ఒక మినిస్టర్ కి ఆ మినిస్టర్ ప్రోటోకాల్ ఏంటో తెలియదు, ఒక సీఎం కి సీఎం ప్రోటోకాల్ ఏంటో తెలియదు, ప్రజలకు ఏ మంచి చేయాలో తెలియదు. అదేమనంటే నేను ఎవరమంతా నేను మళ్ళీ పాదయాత్ర చేస్తానంటాడు. పాదయాత్ర చేస్తే ప్రజల కష్టాలు తీరవండి ఎప్పుడు కూడా. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఈ రోజు కూడా సోషల్ మీడియాలో పిచ్చం వచ్చినట్టు ఫోటోలు ఎడిట్లు చేసి, ఫోటోలు మార్పింగ్లు చేసి చేస్తా ఉన్నారు వాళ్ళు. ఒక్క నిమిషం, వీటికి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఆయన సమాధానం చెప్పమానండి, జనాలకు వచ్చి మాట్లాడమండి. ఎక్కడో నేషనల్ మీడియాలోకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడికి వెళ్ళి మాట్లాడడం కాదు, ఇక్కడ మాట్లాడమానండి. అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి కలవమనండి. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాం మేము. అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవమనండి. అది చేత కాదు. మళ్ళీ ఒక సీఎం గా నిల్చున్న వ్యక్తికి అది చేత కాదు. కాదు రమ్య గారు, వాళ్ళ విధానం 3 రాజధానులని అందుకే కట్టుబడి ఉన్నామని, ఫలితాల తర్వాత కూడా అదే అంశాన్ని కట్టుబడి ఉన్నారు కదా, ఇంకెలా వెళ్ళగలుగుతారు అమరావతి రైతుల దగ్గర? 3 రాజధానులు అన్నప్పుడు కనీసం ఉన్న రాజధానిలో నువ్వు ఏదో ఒకటి మొదలు పెట్టాలిగా. ఇటుక కూడా పెట్టలేదు అని మాట్లాడారు ఆ రోజున. ఆ ఇటుకలని ఏం కట్టకుండానే ఇటుకల్ని కూల్చేశాడా? వచ్చి రాగానే